కె వెంకటేష్ గారు, ధనలక్ష్మి గారు. దువ్వ ఎక్కడండి? దువ్వండి. ఎక్కడండి? దువ్వండి. దువ్వ సినిమాల్లో కూడా ఉంది మన దువ్వ. అది తెలియదు దువ్వ. సో 7 years అయిపోయింది పెళ్ళి. శనిగాడు పట్టుకుని 7 ఏళ్ళు అయింది వాళ్ళకి. శనిగాడు పట్టుకుని బాధ పెడుతున్నాడు. 30 years వచ్చేసి ఏంద్రా భగవంతుడా అనుకుంటే పిల్లల కోసం రకరకాల డాక్టర్ల దగ్గర తోస్తుంటే ఒక డాక్టర్ గారు థైరాయిడ్ ఉంది అన్నారు. 100 పవర్ థైరాయిడ్ బిల్ల పెట్టారు, అయినా పెట్టి రావట్లా. ఇంకో డాక్టర్ గారు స్కానింగ్లు చేసి కింద పెట్టి పైన పెట్టి గర్భసంచి అతుక్కుపోయిందిరా నీకు అని చెప్పి వాళ్ళ ఆవిడ్ని భయపెట్టింది. మరి ఇంకొక డాక్టర్ గారేమో రైట్ ఒవేరియన్ ఎండోమెట్రియోమా ఉంది అని చెప్పి పెద్ద హెడ్డింగ్ పెట్టారు. ఇంకొక డాక్టర్ గారేమో రైట్ ఒవేరియన్ సిస్ట్ ఉంది, దానికి ఆపరేషన్ చేయించుకుంటే మంచిది అని చెప్పి ఆవిడ చెప్పారు. ఇలా రకరకాల చోట రకరకాల వ్యవహారాలు. ఈ లోపల ఆయనకు కూడా కణాలు తగ్గుతున్నాయి, మరి వెరికోజీలు వచ్చేసింది, ఇలాగా దానికి సర్జరీ చేయించుకుంటే మంచిది అని చెప్తే ఆయన సర్జరీ చేయించుకున్నాడు. ఆవిడ సిస్టులు ఉన్నాయి, గెడ్లు ఉన్నాయి, నీకు లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ చెయ్యాలి అని చెప్పి ఆ 2 పుణ్య కార్యక్రమాలు పూర్తి చేసి డబ్బులు గల్లాపెట్లో వేసుకున్నారు. ఏమీ ఫలితం లేదు. బిడ్డ అయితే రాలా. చివరికి బిడ్డ రాక మన దగ్గరికి వచ్చాడు. వస్తే మన దగ్గర ఎన్నాళ్ళకి వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 2 నెలలు అవుతుంది సార్. 2 నెలలు. 2 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. అది కూడా ఆపరేషన్ లేదు, కుట్లు లేవు, కోతలు లేవు, రక్తపు చుక్కలు లేవు, మత్తులు లేవు, రోజుడిసి రోజు 90 mm రైడ్ స్కానింగ్ లేవు, రోజుడిసి రోజు పొట్టల మీద సట్టల మీద మానాల్లో సూదిలేసి గుచ్చి ఇంజెక్షన్ల పేరుతో నరకయాతన లేదు. ఎప్పుడో 26/3/2026లో వచ్చాడు. భార్యాభర్తలు టెస్ట్ చేయించుకున్నారు, అట్ట వెళ్ళారు. తర్వాత మందులు కొరియరా తీసుకెళ్లారా? కొరియర్ పెట్టించుకున్నాడు. దువ్వండి అన్నాడు, కొరియర్ పంపించేసాం దువ్వేసి శుభ్రంగా. కొరియర్లో వచ్చిన మందులు మన టెలికాలర్లో ఫోన్ చేసి అడిగితే ఎలా వాడాలో చెప్పేశారు. వాడుకుంటూ జాయిగా లంబు జంబుల్లాగా అల్లా ఉండేటప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చి ఇప్పుడు వచ్చాడు. అంతే. ఇన్స్టాలో చూసి వచ్చాను సార్. నేను యూట్యూబ్లో చూశారు. నమ్మారా? మరి నేను నమ్మాను సార్. చూస్తే మా మిస్సెస్ చూపించానండి. అంటే ఇక్కడే తిరిగేసాం కదా, అక్కడికి వెళ్ళి ఏమవుద్ది అని అన్నది ఆవిడ. అంది అన్నీ చూసాం కదండి, వీళ్ళు చేయింది వాళ్ళు ఏం చేస్తారు. ఇన్ని చీరలు చూశాను, ఆ ప్యాంట్లో ఏముంది నా బొంద. చీరలు కట్టిన డాక్టర్లే ఇంతమంది తిరిగాం, ఆయన ప్యాంట్ వేసుకుని డాక్టర్ ఇంకా ఆయనే ముద్రెత్తాడు నన్ను అనుకుని ఆవిడ కొంచెం డిసప్పాయింట్ అయింది. పైగా ఆపరేషన్లు అయిపోయినాయి, ఇక హిస్ట్రోస్కోపీ లాప్రోస్కోపీ అన్నీ అయిపోయినాయి. అన్న తర్వాత సరే అని చెప్పి ఒకసారి చూద్దాం. అసలు నాకైతే కొద్ది నమ్మకం ఉంది. ఆయన కొత్తగా వెరైటీగా క్రిములు అనే కాన్సెప్ట్ ఏదో ఒకసారి పురుగు అంటున్నాడు. ఈ పురుగుల డాక్టర్ ఏంటో ఒకసారి చూసేద్దాం తిరిగాను, కానీ నాకు ఎక్కడ ఎవరు పురుగు అనలా. అవును సార్, ఈయనేదో పురుగుల డాక్టర్ వెరైటీగా ఉన్నాడని ఇటు వచ్చాడు పాపం. ఓకే, వాళ్ళు ఎవరో చూడండి, వాళ్ళు నడిపించని దారి ఏదో ఈయన నడిపిస్తున్నాడు. ఒకవేళ మన బిడ్డ ఈ దారిలో ఉందేమో దొరకొచ్చు. వాళ్ళు నడపట్లేదుగా, మిగతా వాళ్ళు ఎవరు నడిపించట్లా. అందరిది ఒకటే దారే, గోదావరి. IVF గోదావరి, ఆపరేషన్ గోదావరి. ఆ గోదావరిలో ముంచేయడమే. తేలితే తేల్తారు, మునిగిపోతే మునిగిపోయి పోతారు. కానీ ఇది ఒక రహదారి అని చెప్పారు. IVF లేవు, ఆపరేషన్లు అనేది పలకం. అసలు మేము ఇక్కడ మనకు ఆపరేషన్ థియేటర్ లేదు, IVF ల్యాబే లేదు హాస్పిటల్. మాట కూడా వీడియోలో చూసి విన్నాను సార్. అసలు అలాంటివి లేవని చెప్పి లేవు. అందుకని చెప్పి సరే ఒకసారి చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఎంతో చెప్పడం కొద్దిగా వెరైటీగా ఉంది నాకు కాన్సెప్ట్ అని చెప్పని వచ్చాను సార్. పొట్టల మీద గొట్టాలు వేయించాడు, హిస్ట్రోస్కోపీ చేయించాడు, మానవులో సూదులు వేయించాడు, లాప్రోస్కోపీ చేయించాడు, అయినా రాలా పాపం. మరి ఇవాళ చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది. థైరాయిడ్ ఉన్న, ఒవేరియన్ సిస్ట్ ఉన్న, అలాగే ఎండోమెట్రియోమా ఉన్న, ఫిక్స్డ్ యూట్రస్ ఉన్న, మరి పెళ్ళయ్యి 7 సంవత్సరాలు అయినా కూడా వయసు 30 ఏళ్ళు వచ్చినా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అనేది వెంకటేష్, ధనలక్ష్మి ప్రూవ్ చేశారు. వీళ్ళు దువ్వ, తాడేపల్లిగూడెం దగ్గర ఉండే దువ్వ, వీళ్ళు చక్కగా ప్రూవ్ చేశారు. వారికి ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం.
వాళ్ళ ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం పాజిటివ్ వచ్చింది 7 ఏళ్లలో ఫస్ట్ టైం. సార్ మాకు 2 నెలల మందులు వాడగానే పాజిటివ్ వచ్చింది, నిజమా కాదా అని చెప్తే ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం. బ్లడ్ టెస్ట్ చేస్తే 5 దాటాలన్నాము. 22,619 వచ్చి 22 కాదు, 2,20,619. 22 కాదు, 2,00,000. అక్కడికి IVF చేసిన ఇంత గట్టిగా రాదు. 20 ఎత్తే చాలు IVF బేటా ఇస్సీజ్ అంత వచ్చింది. మామూలుగా విత్తనం దాలనేది గోడల్లో కూడా మొక్కలు వచ్చేటట్టు వచ్చింది, విత్తనం మాత్రం బుల్లెట్ లాగా దూసుకుపోయింది. ఇక సరే స్కానింగ్ మరి ఎందుకు వచ్చింది, ట్యూబుల్లో వచ్చిందా గర్భసంచిలో వచ్చిందా అని స్కాన్ తీస్తే గర్భసంచిలో వచ్చింది. 7 weeks 3 days, ఇంట్రా యూట్రైన్ జెస్టేషన్ 7 weeks 3 days, పీటల్ యాక్టివిటీ ప్రజెంట్, కార్డియాక్ యాక్టివిటీ ఉంది, పీటల్ హార్ట్ బీట్ ఉంది అని ఇచ్చారు. 8/6/2026 ఇది ఫ్రెష్ స్కాన్ ఇది. సో ఇట్లా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా కేవలం మందులతో. అంటే క్రిమేగా నీకు కూడా పురుగు పనిచేసిందా, నీకు కూడా పురుగు కాన్సెప్ట్ 2 నెలలు అయిపోయింది. వెంకటేష్, ఇంకా నువ్వేమైనా చెప్పాల్సింది ఉందా, వీళ్ళకి ఏమైనా సందేశం ఇస్తావా? ఫస్ట్ ఒకసారి ఇక్కడ మిందా చెప్పిన కాన్సెప్ట్ లో ప్రసాదం అన్నారు కదా సార్, భోజనం పెట్టి ఆ ప్రసాదం రెండోసారి వాళ్ళు తిన్నాను సార్ నేను. రెండోసారి ఫస్ట్ సారి తిని రెండోసారి ప్రెగ్నెంట్ గా భయపడుతూ వచ్చి తిన్నా సార్, రెండోసారి ఆనందంగా వచ్చి తిన్నా సార్. అది ఫస్ట్ ప్రసాదానికే పని అయిపోయింది. ఆల్ ది బెస్ట్ అయ్యా, గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రికా ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సార్.